అందరికీ నమస్కారం. ఈరోజు కథ గుండెల్లో నీ రూపమే పార్ట్ 36. ఇక కథలోకి వెళితే ఒకరోజు ఈవినింగ్ విశాల్ గార్డెన్లో బెంచ్పై కూర్చొని ఉండగా నిత్య వెళ్ళి పక్కన కూర్చుంటుంది. నిత్య, ఏం ఆలోచిస్తున్నావు నాన్న? విశాల్, ఐశ్వర్యకి నా ప్రేమ ఎప్పుడు అర్థమవుతుంది నాని? నిత్యమ్మ, నిజం చెప్పు, ఐశ్వర్య నీ ప్రేమ అర్థం చేసుకోలేదనే అనుకుంటున్నావా విశాల్? లేదు నాని, ఐశ్వర్య నా ప్రేమ మనసు అర్థం చేసుకోకుండానే తను సంతోషంగా నాతో లైఫ్ ఎలా పంచుకుంటుంది? తనకి నా ప్రేమ తెలియకుండానే ఇన్ని రోజులు నాతో ఉంటుందా? నిత్యమ్మ, నిజమే నాన్న, తనకి నీ ప్రేమేంటో తెలుసు కానీ దూరంగా వెళ్ళింది అంటే నీకు ఉదయ్ మధ్య గొడవో లేక నీ ప్రేమని అర్థం చేసుకోకపోవడమో కారణం కాదు అనిపిస్తుంది. ఐశ్వర్య ఎవరికీ తెలియని నిజం ఏదో దాస్తుందేమో అనిపిస్తుంది. విశాల్, అవును నాని, నాకు అదే అనుమానంగా ఉంది. ఏదో జరగబోతుందని నా మనసు నాకు హెచ్చరిస్తున్నట్లు అనిపిస్తుంది. కానీ అదేంటో తెలియటం లేదు. నిత్యమ్మ, విశాల్, ఇలాంటి పరిస్థితుల్లో నువ్వు ఐశ్వర్యకి దగ్గరగా ఉండాలి. తను ఒప్పుకోకపోయినా సరే తన మనసుకి దగ్గరవ్వు. నీ ప్రేమని చూపించడమే కాదు, నీ మాటల్లో చెప్పు. అనుక్షణం తనని గమనిస్తూ తను నీకు ఎందుకు దూరంగా ఉండవలసి వస్తుందో తెలుసుకో, సరేనా? విశాల్, సరే నాని అంటాడు. నిత్యమ్మ నవ్వి విశాల్ నుదటిన ముద్దు పెట్టుకుంటుంది. ఒకరోజు మార్నింగ్ సంతోష్ ఇంట్లో ఐశ్వర్య హాల్లో కూర్చొని ఏదో ఆలోచిస్తూ ఉండగా సంతోష్ చూసి తన పక్కకు వెళ్ళి కూర్చుంటాడు. సంతోష్, ఐశ్వర్య అంటాడు. ఐశ్వర్య సంతోష్ని చూసి నవ్వుతుంది. సంతోష్, ఏం ఆలోచిస్తున్నావు? ఐశ్వర్య, విశాల్ని చూడాలనిపిస్తుంది. సంతోష్, అవునా అని ఆలోచిస్తుండగా ఐశ్వర్య సంతోష్ అని అంటుంది. చెప్పు ఐశ్వర్య. ఐశ్వర్య, విశాల్ ఎక్కడికైనా బయటకు వెళ్ళినప్పుడు నీకు తెలిస్తే నాకు చెప్పవా? విశాల్కి డౌట్ రాకుండా వెళ్ళి చూసి వస్తాను అంటుంది. సంతోష్ నవ్వి అలాగే, తప్పకుండా చెబుతాను అంటాడు. ఒకరోజు ఈవినింగ్ ప్రేమాలయంలో విశాల్ రాజుతో ఏదో మాట్లాడుతూ లోపలికి రాగానే ధనుష్ గడ్డం కింద చెయ్యి పెట్టుకొని మౌనంగా కూర్చొని ఉండడం చూసి విశాల్ ధనుష్ దగ్గరకు వెళ్ళి పక్కనే కూర్చొని, విశాల్, ఏంటి ఎందుకు డల్గా కూర్చొని ఉన్నావు? ధనుష్, ఐస్ క్రీమ్ తినాలి ఉంది మామయ్య. విశాల్, రాజు ఫ్రిడ్జ్లో ఐస్ క్రీమ్ తీసుకొని రాపో అంటాడు. రాజు, అలాగే సార్ అని వెళ్తుండగా ధనుష్, వద్దు మామయ్య. విశాల్, అదేంటి ఇప్పుడేగా ఐస్ క్రీమ్ కావాలి అన్నావు? ధనుష్, ఇంటిలోవి వద్దు మామయ్య, బయటకు వెళ్ళి తినాలి అనిపిస్తుంది. విశాల్, అయితే పద బయటికే వెళ్దాం అంటాడు నవ్వుతూ. ధనుష్ టక్కున పైకి లేచి, నిజంగానా మామయ్య అంటాడు వెలిగిపోతున్న ముఖంతో. విశాల్ కూడా పైకి లేచి తల ప్రేమగా తడుతూ అంటాడు. ఇద్దరు కలిసి ధనుష్ ఐశ్వర్య ఫేవరెట్ ఐస్ క్రీమ్ పార్లర్కి బయలుదేరి వెళ్తుండగా సంతోష్ విశాల్కి కాల్ చేస్తాడు. విశాల్ ఐస్ క్రీమ్ పార్లర్కి వెళ్తున్నాడని తెలిసి సంతోష్ ఐశ్వర్యకి చెప్పగానే ఐశ్వర్య విశాల్ కంటే ముందే ఫాతిమాని తీసుకొని పార్లర్ చేరుకుంటుంది. ఐస్ క్రీమ్ పార్లర్లో ఐశ్వర్య కూర్చొని కప్ మీద కప్ ఐస్ క్రీమ్స్ తింటూ విశాల్ కోసం ఎదురు చూస్తూ ఉంది. విశాల్ ధనుష్ లోపలికి ఎంటర్ అవ్వడం తన ముందు ఉన్న మిర్రర్లో చూసి హ్యాపీగా ఫీల్ అవుతూ వెంటనే ఏం తెలియనట్లు అసలు చూడనట్లుగా ఐస్ క్రీమ్ తింటూ మొబైల్లో సెల్ఫీలు దిగుతున్నట్లు యాక్ట్ చేస్తూ ఉంటుంది. విశాల్ లోపలికి రాగానే ఐశ్వర్య కనిపించడంతో హ్యాపీనెస్తో తన దగ్గరకు వెళ్తాడు. విశాల్ని చూసి చూడనట్లు ఐశ్వర్య ఉంటే విశాల్ని చూసిన ఫాతిమా కళ్ళు ఆర్పకుండా అలాగే చూస్తూ ఉంది. అది ఐశ్వర్య చూసి ఫాతిమా చెవి దగ్గర, ఫాతిమా, అతను నా మొగుడు, చూసింది చాలు, నోరు మూసుకో అంటుంది. ఫాతిమా టక్కున నోరు మూసుకొని హే అల్లా అనుకుంటుంది. విశాల్ నవ్వుతూ, బంగారం నువ్వేంటి ఇక్కడ? ఐశ్వర్య, ఫాతిమా, ముక్కు మొహం తెలియని వాళ్లతో నేను మాట్లాడను అని చెప్పు అంటుంది. విశాల్ మనసులో ఏమో అనుకున్న బంగారానికి చాలా బలుపు పెరిగినట్లు ఉంది. ఐశ్వర్య, నాకు తెలిసిన వాళ్ళ దగ్గర అరువు తెచ్చుకున్నా అంటుంది. విశాల్, ఓ మంచి పని చేశావులే అంటాడు. ఫాతిమా, ధనుష్, ఐశ్వర్య విశాల్ మాటలకు ఏం అర్థం కాక చూస్తూ ఉంటారు. ఐశ్వర్య ధనుష్ని చూసి ధనుష్ అని దగ్గరకు తీసుకొని, ఐస్ క్రీమ్ తినడానికి వచ్చావా? ఇదిగో మన ఇద్దరి ఫేవరెట్ అని ఐస్ క్రీమ్ ధనుష్ చేతిలో పెట్టి ముద్దు పెట్టుకుంటుంది. విశాల్, మరి నాకు అంటాడు నవ్వుతూ. ఐశ్వర్య కోపంగా చూస్తుంది. విశాల్, నేను అడిగింది ముద్దు కాదు ఐస్ క్రీమ్ అని అంటాడు. ఐశ్వర్య కామ్గా ఐస్ క్రీమ్ తింటుంటే విశాల్
చూస్తుంటే కొంచెం లావైనట్లు కనిపిస్తున్నావు అంటాడు. ఐశ్వర్య చిరుకోపంగా విశాల్ వైపు చూసి తను ఎందుకు లావు అయిందో తెలుసు కాబట్టి మౌనంగా ఉండిపోతుంది. విశాల్ హ్యాపీగా ఐశ్వర్యకి సైట్ కొట్టుకుంటుంటే ఫాతిమా అది చూసి మనసులో ఈసారేంటి సొంత బేబీకే సైట్ కొట్టుకుంటున్నాడు అనుకుంటుంది. అది విశాల్ విని విశాల్ పైకి ఏం చెయ్యను ఫాతిమా, పెళ్ళానికే సైట్ కొట్టుకునే పరిస్థితి మీ మేడమే తెచ్చింది అంటాడు ఐశ్వర్య వైపు కొంటెగా చూస్తూ. ఐశ్వర్యకి ఉన్నట్లు ఉండి కళ్ళు తిరుగుతున్నట్లు కళ్ళ ముందు ఫ్లాషెస్ లాగా, అంటే విశాల్ 3 లాగా కనిపిస్తున్నాడు. ఐశ్వర్య విశాల్కి ఎక్కడ తెలిసిపోతుంది అని భయంగా ఉన్న పైకి కవర్ చేస్తూ అదే పార్లర్లో ఉన్న గార్డ్ వైపు అసహనంగా చూస్తుంది. అంతలో ధనుష్ రెస్ట్ రూమ్ అనడంతో విశాల్ పిలుచుకొని వెళతాడు. అదే టైం అనుకొని ఫాతిమాకి చెప్పి తన హెల్ప్తో అక్కడ నుంచి ఇంటికి వెళ్ళిపోతుంది. రెస్ట్ రూమ్ నుంచి వచ్చిన విశాల్ ఐశ్వర్య కనిపించకపోవడంతో కావాలనే వెళ్ళిపోయింటుంది అని బాధగా ధనుష్ని పిలుచుకొని విశాల్ కూడా అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. ఒకరోజు ఐశ్వర్య ఫాతిమాని పిలుచుకొని గుడికి వెళుతుంది. సంతోష్ విశాల్కి తను గుడికి వెళ్తున్నట్లు ఇన్ఫర్మేషన్ ఇవ్వమని చెప్పడంతో సంతోష్ చెప్పగానే విశాల్ రాజుతో గుడికి బయలుదేరి వెళ్తాడు. గుడిలో ఐశ్వర్య ఫాతిమా నిలబడి చూసేంత దూరం కనిపిస్తున్న స్టెప్స్ చూస్తూ ఉండగా ఫాతిమా హే అల్లా ఇన్ని స్టెప్స్ ఎక్కాలా అంటుంది నోరు తెరిచి. ఐశ్వర్య నవ్వుతుంది. ఫాతిమా అమ్మాయి గారు, ఈ పరిస్థితుల్లో మీరు ఇన్ని స్టెప్స్ ఎక్కడం మంచిది కాదు. నా మాట విని ఇంటికి వెళ్ళిపోదాం పదండి అంటుంది. ఐశ్వర్య లేదు ఫాతిమా, నేను దేవుణ్ణి దర్శనం చేసుకోవాల్సిందే. ఫాతిమా అయ్యో అమ్మ, నా మాట వినండి, ఇన్ని స్టెప్స్ ఎక్కడం మీకు మంచిది కాదు. అల్లా అన్ని చోట్ల ఉంటాడు. నా మాట విని ఇక్కడ నుంచే దండం పెట్టుకొని టెంకాయ కొట్టండి ప్లీజ్ అమ్మాయి గారు. ఐశ్వర్య లేదు ఫాతిమా, ఎలాగైనా నేను ఎక్కి తీరాలి అనేలోపే ఐశ్వర్యని ఎవరో ఎత్తుకుంటారు. అది చూసిన ఫాతిమా అది ఎవరో కాదండి, మన విశాల్ సారే. ఐశ్వర్య విశాల్ని షాక్ అయి విశాల్నే చూస్తూ ఉండిపోతుంది. విశాల్ నేనుండగా నీ చెంతకు కష్టం చేరనిస్తానా బంగారం? ఐశ్వర్య ఏంటి మీరు చేస్తున్న పని, కిందకి దించుతారా లేదా అంటుంది కోపంగా. విశాల్ నవ్వి నేను దించనుగా అని ఐశ్వర్యని ఎత్తుకొని స్టెప్స్ ఎక్కబోతుంటే రాజు సార్ ఒక్కసారి ఆలోచించుకోండి, స్టెప్స్ చూస్తే మేమే ఎక్కలేము అనిపిస్తుంది, అలాంటిది మీరు మేడం గారిని ఎత్తుకొని కష్టమేమో సార్. విశాల్ ఐశ్వర్య కన్నెల్లోకి చూస్తూ ప్రేమించిన వారి కోసం ఎంత కష్టమైనా ఇష్టంగా మారుతుంది, ప్రేమ బరువుగా కాదు హాయిగా అనిపిస్తుంది అంటాడు. ఐశ్వర్యకి కన్నీళ్లు వస్తుంటే కంట్రోల్ చేసుకుంటుంది. విశాల్ మాత్రం నవ్వుతూ ఐశ్వర్యనే చూస్తూ స్టెప్స్ ఎక్కుతున్నాడు. అలా విశాల్ ఐశ్వర్యని ఎత్తుకొని ఒకరి కళ్ళల్లోకి ఒకరు చూసుకొని స్టెప్స్ ఎక్కుతుంటే రాజు ఫాతిమా ఆయాసపడుతూ ఎక్కుతున్నాడు. గుడిలోకి ఎంటర్ అవ్వగానే ఐశ్వర్యని విశాల్ కిందకి దించుతాడు. ఐశ్వర్య విశాల్ వైపు చూస్తుంది. చెమటలు పడుతున్నా కానీ చెరగని విశాల్ చిరునవ్వు చూసి ఐశ్వర్యకి ముచ్చట వేస్తుంది. రాజు అమ్మయ్య వచ్చేసాము అనుకుంటాడు. ఫాతిమా హే అల్లా అనుకుంటుంది. విశాల్ ఏంటి బంగారం అలా చూస్తున్నావు? ఐశ్వర్య ముఖం పక్కకు తిప్పుకొని సీరియస్గా ఫాతిమా రా వెళ్దాం అని గర్భగుడిలోకి వెళ్ళి దేవుని దర్శనం చేసుకొని పూజ చేయించుకొని ఐశ్వర్య బయటకు రాగానే విశాల్ రాజు అరుగుపై కూర్చొని కనిపిస్తారు. ఐశ్వర్య వాళ్ళ దగ్గరకు వెళ్ళి రాజుగారు ఇదిగోండి ప్రసాదం అని ఇస్తుంది. విశాల్ మరి నాకు లేదా ప్రసాదం బంగారం అంటాడు అమాయకంగా. ఐశ్వర్య ఫాతిమాకి ప్రసాదం ఇచ్చి ఇవ్వమని వెళ్ళిపోతుంటే విశాల్ చెయ్యి పట్టుకుంటాడు. నాపై కోపం నీకు ఎప్పుడు తగ్గుతుంది? నా ప్రేమని ఎప్పుడు గుర్తిస్తావు? నన్ను ఎప్పుడు కరుణిస్తావు చెప్పు బంగారం. ఐశ్వర్య మౌనంగా ఉండడంతో తరువాత విశాల్ మళ్ళీ ఐశ్వర్యని కిందకు తీసుకుని వెళతాడు. అలా ఎవరి ఇంటికి వాళ్ళు వెళ్ళిపోయారు. ఈవినింగ్ అనుకున్న రోజు రానే వచ్చింది. ఐశ్వర్యకి నెలలు డెలివరీ టైం దగ్గర పడింది. ఐశ్వర్య పార్కులో వాకింగ్ చేస్తూ ఉంది. అక్కడే పక్కన నిల్చొని ఐశ్వర్యని చూస్తున్నాడు విశాల్. తన పక్కనే రాజు నిలబడి ఉన్నాడు. విశాల్ రాజు అన్ని ఏర్పాట్లు చేశావా? రాజు వణుకుతూ చేశాను సార్, కానీ ఒక్కసారి ఆలోచించండి. విశాల్ ఆలోచించేది ఏం లేదు రాజు, ఇది ఫిక్స్, జస్ట్ ప్రొసీడ్ అవ్వడమే. రాజు అంతేనా? విశాల్ అంతే అంతే అంటాడు సీరియస్గా కామెడీ టైపులో. చుట్టుపక్కల చూసి ఐశ్వర్య ముఖంపై మత్తుమందు కర్చీఫ్ పెట్టి విశాల్ ఐశ్వర్యని కిడ్నాప్ చేసి కారులో తీసుకొని వెళ్ళిపోతాడు.
ఫాతిమా అది చూసి సంతోష్ కావ్యకి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. ప్రేమాలయంలో నైట్ 8 o'clock. ఐశ్వర్య విశాల్ రూమ్లో. ఐశ్వర్యకి స్పృహ వచ్చి లేచి కూర్చొని తన ఇంట్లో తన రూమ్లో ఉండడంతో షాక్ అవుతుంది. ఐశ్వర్య షాక్లో ఉండగానే విశాల్ రూమ్లోకి వస్తాడు. లేచి ఉన్న ఐశ్వర్యని చూసి విశాల్ నవ్వుతూ, లేచావా బంగారం? తన చేతిలో ఉన్న కవర్ ఐశ్వర్య ముందు పెట్టి, త్వరగా రెడీ అయ్యి రా, నీకోసం అందరితో కలిసి ఎదురు చూస్తూ ఉంటాను అని ఐశ్వర్య నుదుటిపై ముద్దు పెట్టి వెళ్ళిపోతాడు. ఐశ్వర్యకి ఏం అర్థం కాక ఫ్రెష్ అయ్యి విశాల్ ఇచ్చిన కవర్ చూసి అందులో శారీ ఉంటే దాన్ని కట్టుకొని కిందకు వెళ్తుంది. రూమ్ నుండి బయటకు వచ్చిన ఐశ్వర్య స్టెప్స్ దిగుతూ హాల్లో చూసి తన కళ్ళని తనే నమ్మలేకపోతుంది. అందంగా బెలూన్స్, ఫ్లవర్స్తో డెకరేషన్ చేసి ఇంట్లో అందరూ నవ్వుతూ ఒకేసారి గట్టిగా హ్యాపీ బర్త్డే ఐశ్వర్య అని అరుస్తారు. వాళ్ళ అందరి ముందు విశాల్ నవ్వుతూ నిలబడి కొంటెగా చూస్తూ ఉన్నాడు. ఐశ్వర్య విశాల్నే చూస్తూ ఒక్కొక్క స్టెప్స్ దిగుతూ ఉంది. ఐశ్వర్య దిగాక విశాల్ ఐశ్వర్య ముందుకు వెళ్ళగానే లైట్స్ ఆఫ్ అయ్యి విశాల్ ఐశ్వర్య మీద మాత్రమే లైట్స్ ఆన్ అవుతాయి. ఐశ్వర్య షాక్ అయ్యి అంతా చూసి తన ముందు చూడగానే బెండై ఒక కాలిపై కూర్చొని ఒక చేత్తో రెడ్ ఫ్లవర్ పట్టుకొని ఐశ్వర్య వైపు నవ్వుతూ చూస్తూ ఉన్నాడు విశాల్. ఐ లవ్ యూ బంగారం అనగానే విశాల్ నోటి వెంట ఐ లవ్ యూ అనే మాట మొదటిసారి వినగానే ఐశ్వర్య గుండె వేగంగా కొట్టుకుంటుంది. తన మనసులో ఉప్పొంగే సంతోషం కన్నీటి రూపంలో బయటకు రాకుండా ఐశ్వర్య విశాల్ని చూస్తూ తన ఇన్నర్ ఫీలింగ్స్ కంట్రోల్ చేసుకుంటూ విశాల్ చేతిలో ఫ్లవర్ తీసుకొని పక్కన పడేస్తుంది. ఐశ్వర్య ఏంటి ఈ కొత్త డ్రామా అని గట్టిగా అరుస్తుంది. విశాల్ లేచి బాధగా ఐశ్వర్య వైపు చూస్తాడు. లైట్స్ అన్నీ ఆన్ అవుతాయి. ఇంట్లో అందరూ స్టన్ అయి చూస్తున్నారు. ఇంట్లో వాళ్ళు ఏదో మాట్లాడడానికి ముందుకు వస్తుంటే ఐశ్వర్య చెయ్యి చూపించి విశాల్ వైపు కోపంగా చూసి ఇంటి నుండి బయటకు వెళ్ళిపోతుంది. అలా నడుచుకుంటూ వెళ్ళిపోతుంది. విశాల్ కూడా వెనకే వెళ్తాడు. విశాల్, బంగారం బంగారం ప్లీజ్ ఆగు, ప్లీజ్ బంగారం, ఎక్కడికి వెళ్తున్నావు? ఐశ్వర్య విశాల్ మాటలు పట్టించుకోకుండా నడుచుకుంటూ వెళుతూనే ఉంది. అలా చాలా దూరం వెళ్ళాక పక్కనే విశాల్ ఎంత మాట్లాడి రిక్వెస్ట్ చేస్తున్నా వినకుండా వెళ్ళిపోతుండగా విశాల్ ఓపిక నశించి ఐశ్వర్యకి అడ్డుగా నిలబడి, విశాల్ ఎందుకే నన్ను చంపుతున్నావు? ప్లీజ్ ఐశ్వర్య, మన ఇంటికి వెళ్దాం రా, నువ్వు లేకపోతే నేను బ్రతకలేనే, నువ్వు లేని ఒక్క క్షణం కూడా ఒక యుగంలా గడుస్తుంది. నా ప్రేమని అర్థం చేసుకుని నాతో పాటు మన ఇంటికి రా బంగారం, ప్లీజ్ బంగారం. ఐశ్వర్య, నేను రాను రాను రాను, నన్ను వదిలి దూరంగా వెళ్ళిపో, ప్లీజ్ నన్ను వదిలేయ్ అంటుంది గట్టిగా అరుస్తూ. విశాల్ కూడా అంతే గట్టిగా, ప్రేమించానే నిన్ను, ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించానే, నువ్వే నా ఊపిరిగా ప్రేమించాను, నువ్వు లేని జీవితం ఊహించుకోలేనంతగా ప్రేమించాను, నువ్వే శ్వాసగా, నువ్వే దాశగా, నువ్వే నా సర్వస్వం అన్నంతగా ప్రేమించానే నిన్ను. ఎలా వదిలేస్తాను అనుకుంటున్నావు? ప్రాణం పోయినా సరే నిన్ను దూరం చేసుకొని బ్రతకలేను అని కన్నీళ్లు పెట్టుకుంటాడు. విశాల్ ప్రేమకి మేఘాలు కూడా కరిగి వర్షిస్తాయి. ఇద్దరూ వర్షంలో తడవగా వాళ్ళ కన్నీళ్లు కూడా వానతో కలిసిపోయాయి. ఉరుములు మెరుపులతో ఉరిమేసరికి ఐశ్వర్య ఉలిక్కిపడి విశాల్ని గట్టిగా పట్టుకుంటుంది. విశాల్ గుండెలపై వన్ సైడ్గా వాలి. విశాల్ కూడా ఐశ్వర్య అంత దగ్గరగా వచ్చేసరికి గుండెకు హత్తుకొని గుండెలోని బాధనంతా కన్నీటి రూపంలో బయటకు వస్తుంటే అలాగే ఉండిపోతాడు. కాసేపటికి ఐశ్వర్య ఈ లోకంలోకి వచ్చి విశాల్ని దూరంగా నెట్టి, ఐ హేట్ యూ సో మచ్, ప్లీజ్ లీవ్ మీ అలాంగ్, నాకు దూరంగా వెళ్ళిపో, నువ్వు నాకు వద్దు, యువర్ చీటర్, నీ ముఖం చూడాలి అంటేనే చిరాకు అసహ్యం కలుగుతుంది అంటుంది కోపంగా. ఐశ్వర్య మాటలకు విశాల్ గుండె ముక్కలైపోతుంది. అయినా విశాల్ మళ్ళీ, ప్లీజ్ బంగారం అలా మాట్లాడకు, నేను తట్టుకోలేను, ఊహ రాగానే అమ్మా నాన్న దూరమయ్యారు, అయినా తట్టుకున్నాను, కానీ నువ్వు దూరమైతాను అంటే నేను ఎవరి కోసం బ్రతకాలి అనిపిస్తుంది, నువ్వు నాకు వద్దు అన్న ప్రతిసారి నాకు చచ్చిపోవాలి అనిపిస్తుంది అంటాడు కన్నీళ్లు పెట్టుకుంటూ. విశాల్ మాటలు వింటుంటే ఐశ్వర్య వల్ల కావటం లేదు. విశాల్ ఇంకో ఒక్క మాట మాట్లాడినా తనే ఎక్కడ నిజం చెప్పేస్తానో అని భయపడుతుంది. విశాల్, బంగారం, నువ్వు ఇప్పుడు తీసుకునే నిర్ణయం వల్ల భవిష్యత్తులో మన పాప తల్లి ప్రేమనో తండ్రి ప్రేమనో మిస్ అవుతుంది. కనీసం తన గురించి అన్న ఆలోచించు ప్లీజ్ అంటాడు అసహనంగా. ఐశ్వర్య, చూడు, నీకు ఇంతకు ముందే చెప్పాను, నాకు నువ్వే వద్దనుకున్నా, అలాంటప్పుడు నీ బిడ్డ నాకెందుకు?
పుట్టగానే నీకిచ్చి తర్వాత మీ అందరికీ దూరంగా ఎక్కడికైనా వెళ్ళిపోతాను అంటుంది. విశాల్ స్టన్ అయ్యి, బంగారం ఏమంటున్నావు? ఐశ్వర్య, నిజం, నేను ఎప్పుడో నిర్ణయించుకున్నా. డెలివరీ అయితే ఈ దరిద్రంను నీ మొఖాన కొట్టి నీ నీడ కూడా నాపై పడకుండా దూరంగా వెళ్ళిపోవాలి అని నిర్ణయించుకున్నా. విశాల్, నువ్వు వెళ్ళిపోతాను అంటే చూస్తూ ఊరుకుంటాను అనుకుంటున్నావా? ఐశ్వర్య, నాకు తెలుసు నీ గురించి. నేను ఎక్కడున్నా నువ్వు కనిపెట్టి నా దగ్గరకు వస్తావని. కానీ ఒక్క నిమిషం గుర్తుపెట్టుకో, నువ్వు నన్ను కాదు కదా, నా నీడను కనిపెట్టి చూడాలి అనుకున్నా ఆ మరుక్షణం నా శవాన్ని చూస్తావు. అలా కాదని నా కోసం వెతుక్కుంటూ వస్తే విశాల్ చెయ్యి తన కడుపుపై పెట్టుకొని నీ బిడ్డ మీద ఒట్టే అంటుంది. విశాల్ షాక్ అయి చూస్తే ఐశ్వర్య సీరియస్గా, నాపై ప్రేమ లేదు, నీ బిడ్డపై ఉంటుంది కదా, అందుకే నీ బిడ్డపై ఒట్టు పెట్టాను. లేకపోతే నాపై పెడితే ఒట్టు తీసి గట్టుపై పెడతావు కదా అంటుంది. విశాల్ మొబైల్ తీసుకొని క్యాబ్ బుక్ చేసి ఐశ్వర్యని కోపంగా చూస్తూ, ఏమన్నావు? నా బిడ్డపై ఒట్టు పెడితే వస్తానా, నీపై ఒట్టు పెడితే రానా? ఒసై మెంటల్ దానా, నువ్వు లేనిదే బిడ్డ ఎక్కడి నుంచి వచ్చిందే నాకు? ఈ ప్రపంచంలో నీ తరువాతే నాకు ఎవరైనా, చివరికి మన బిడ్డైనా సరే. అది అర్థం చేసుకోకుండా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు. సరే వెళ్ళు, ఎక్కడికి వెళ్తావో వెళ్ళి హ్యాపీగా ఉండు. నువ్వుగా నన్ను వెతుక్కుంటూ వచ్చే వరకు నేను నిన్ను ఇబ్బంది పెట్టను. మన బిడ్డపై కాదు, నే ప్రాణంగా ప్రేమించే నీపై ఒట్టు అంటాడు. విశాల్ మాటలకు ఐశ్వర్య స్టన్ అయి చూస్తుంది. అంతలో విశాల్ బుక్ చేసిన క్యాబ్ వస్తుంది. విశాల్ డోర్ తీసి ఐశ్వర్యని ఎక్కమని చూస్తాడు. ఐశ్వర్య ఎక్కగానే డోర్ వేసి విండోలోంచి, జాగ్రత్త, నేను చెప్పేది మన బిడ్డ గురించే కాదు, నీ గురించి కూడా అంటాడు సీరియస్గా. తర్వాత పక్కకు జరిగి క్యాబ్ డ్రైవర్కి అడ్రస్ చెప్పి ఐశ్వర్య వైపు చూస్తాడు. డ్రైవర్ స్టార్ట్ చేయబోతుంటే ఐశ్వర్య డ్రైవర్తో విశాల్ వెళ్ళే వరకు ఆగమంటుంది. విశాల్ వెళ్ళిపోతుంటే కొంచెం ముందుకు నడుచుకుంటూ ఐశ్వర్య విశాల్నే చూస్తూ ఉంటుంది. విశాల్ ఐశ్వర్య ఉన్న క్యాబ్ని చూస్తూ ఐశ్వర్య మాటలు తలుచుకుంటూ రోడ్ క్రాస్ చేస్తుండగా ఒక కార్ వచ్చి విశాల్ని గుద్దుతుంది. విశాల్కి యాక్సిడెంట్ అవుతుంది. అది చూసిన ఐశ్వర్య షాక్ అయ్యి తరువాత కార్ దిగి గట్టిగా విశాల్ అని అంటుంది. విశాల్ అని పిలుస్తూ ఏడుస్తూ విశాల్ దగ్గరకు వెళ్తుంటే కిందపడి గాయాలతో ఉన్న విశాల్ చెవులకు ఐశ్వర్య అరుపు వినబడుతుంది. కానీ లేవలేక కళ్ళు తెరచలేకపోతున్నాడు. ఆ టైంలో కష్టంగా ఉన్న పరిగెత్తుకుంటూ వెళ్తున్న ఐశ్వర్యకి కడుపులో పెయిన్ వచ్చి ఆగి కడుపు పట్టుకొని అమ్మా అని అరుస్తుంది. అయినా గాని రోడ్డుపై రక్తపు మరకలతో ఉన్న విశాల్ దగ్గరకు అడుగులు వేసుకుంటూ వెళ్ళి ప్రేమగా పట్టుకుంటుంది. ఏడుస్తూ విశాల్ విశాల్ అంటూ ఏడుస్తుంది. అప్పటికే విశాల్ స్పృహ కోల్పోయి ఉంటాడు. ఐశ్వర్యకి ఒక పక్క పెయిన్స్, మరో పక్క తన ఒడిలో విశాల్కి రక్తం పోతుంటే మరోపక్క బోరున వర్షం. ఐశ్వర్య విశాల్ని వెతుక్కుంటూ వచ్చిన సంతోష్ వీళ్ళ ఇద్దరిని చూసి షాక్ అయ్యి తరువాత అతి కష్టం మీద డ్రైవర్ సహాయంతో ఇద్దరిని హాస్పిటల్కి తీసుకుని వెళతాడు. ఈ కథలోని మిగతా భాగాన్ని నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. అందరి మనసుకు నచ్చే అద్భుతమైన కథ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.